దళితులకు ధీటుగా యంగ్ ఇండియా స్కూళ్లు నిర్మిస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చదువుతోనే సమాజంలో అసమానతలు తొలగుతాయని సీఎం తెలిపారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు ఆయన. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బాబు జగజీవన్ రామ్ భవన్ లో గురుకుల విద్యార్థులకు సీఎం అవార్డులు అందించారు. గత 10 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 59,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అన్నా అని పిలిస్తే అందుబాటులో ఉంటారన్న రేవంత్ రెడ్డి విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. ఉద్యమంలో బడుగు బలహీన వర్గాల పిల్లలే ప్రాణాలిచ్చారని పేర్కొన్నారు. కులం వల్ల ఎవ్వరికి గుర్తింపు రాలేదన్న ఆయన దళితుల బిడ్డలకు ప్రజాప్రభుత్వం పట్టం కట్టిందని చెప్పుకొచ్చారు. చిన్న వయసులోనే కావ్య, వంశీకృష్ణ ఎంపీలుగా రాణిస్తున్నట్లు ప్రశంసలు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలుగా ఈరోజు సమాజంలో ఉన్న ఎవరికి వాళ్ళకు వేరే వేరే రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టడం వల్ల ఒక రకమైన ఆత్మ న్యూనత భావంలో మనం పెరగవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ సమాజం మమ్మల్ని దళితులు కదా అని ఒక పక్కన పెట్టిరా, లేకపోతే గిరిజనులని మమ్మల్ని ఇంకొక పక్కన పెట్టిరా, బలైన వర్గాలని మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారా అని మన మనసులో ఎక్కడో ఒక దగ్గర నిగూఢమైన అభద్రతా భావం ఉంటుంది. వీటిని తొలగించాలి అని అంటే మనం అందరం కలిసి చదువుకోవాలి, కలిసి పెరగాలి, కలిసి జీవితాన్ని పంచుకోవాలి. అప్పుడే ఈ ఆత్మన్యూనత భావం పోతుంది. ఈ సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతారు అని ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని మేము పనిచేస్తున్నాం. ఈరోజు చాలామంది విమర్శిస్తున్నారు. ఇవాళనే ఒక పత్రికలో చూసిన ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ పిల్లలకు 200 కోట్ల రూపాయలు పెట్టి 100 అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక. కరెక్టే మీ విధానంలో. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు, చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు. ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి, బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి, ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి. మీరు అందరూ చూడండి. గత 10 సంవత్సరాలలో ఏం చెప్పారు? బర్రెలు, గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, చెప్పులు కుట్టుకోండి, మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు. మీ చదువుకున్న నిరుద్యోగ యువకులకు పీజీలు, పిహెచ్డీలు చదివి ఇవాళ చాలామంది పేదోళ్ళు, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన గ్రామీణ పరిస్థితులు ఎట్లుంటాయో క్షుణ్ణంగా అవగాహన ఉన్నవాడిగా చెప్తున్నా. తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి ఇళ్లల్లో పాచి పనులు చేసి రూపాయి కూడబెట్టి వాళ్ళ పిల్లల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు, పిహెచ్డీలు చదివిస్తే మళ్ళీ చదువుకున్న యాదోల పిల్లగాడు ఊరికెళ్ళి గొర్రెలు పెట్టుకోవాలంట, దళితుల పిల్లలు చెప్పులు కుట్టుకోవాలంటే దీనికోసం ఆ తల్లిదండ్రులు కష్టపడి పీజీ, పిహెచ్డీలు చదివించిందని నేను అడుగుతున్నాను. ఎన్టీఆర్ ఆశీర్వాదం